దయగలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మీ పాదాలకు వందనం చెల్లిస్తున్నాం. గతించిన దినాలన్నీ మమ్మల్ని కాచి కాపాడి మీ దేవదూత భద్రతలో మీ బలీయమైన రెక్కల కింద మమ్మల్ని కాపాడి మరొక ఆదివారం రోజు మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకున్న మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించారు. ఈ తరుణాన్ని చూడలేక నీతిమంతులు పరదేశులు విశ్రాంతి పొందుతున్నారు, అనీతిమంతులైతే నిత్యాగ్ని దండలలో వేదన పొందుతున్నారు. దేవా, మేము ఇంకా మీ పని చేయాలని ఈరోజు కూడా మాకు ప్రసాదించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క మాటలను, మీ యొక్క వాక్కులను ఆలోచించుకొని చూడగా తగిన బుద్ధిని, తగిన జ్ఞానాన్ని మాకు ప్రసాదించుకుని అర్థిస్తూ క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనని సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకులు క్రీస్తు యేసు వారి పేరట శుభములు పలుకుచు, మరి ఈరోజు దేవుడు మనకు రాయించిన గ్రంథంలో నుండి కొన్ని విశేషమైన విషయాలను మనం ఆలోచన చేద్దాం. ఆదికాండము 9వ అధ్యాయము, ఆదికాండము 9వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదివి, మొదట్లోనే దేవుడు ఎందుకు ఇంత ఖచ్చితమైన మాటను రాయించి పెట్టాడు, దీని వాక్య భావం ఏంటన్నది మనం అందరం కలిసి ఆలోచన చేద్దాం. 9వ అధ్యాయము 4-5 వచనాలు. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. ఎందుకు తినకూడదు? మాంసం తినండి, ప్రాబ్లం లేదు. ఈరోజు కోడి కోసుకుంటాం, మేకలు కోసుకుంటాం. భారతదేశంలో జాతీయ పక్షి నెమలి తప్ప, అంతే కదా. జింకలు కూడా అలవట్లేదు కదా. దేవుడు మాత్రము చెప్పిన మాట ఏంటంటే, కటికేవాని అంగడిలో ప్రతి ఒక్కటి తినొచ్చు అన్నాడు. ఒకప్పుడు పాత నిబంధనలో పవిత్రములు అపవిత్రములు ఉన్నవి. కొన్ని నెమరు వేవి చేసి మాత్రం తినొచ్చు, నెమరు వేయని తినకూడదు అన్నాడు. కానీ కొత్త నిబంధనలో కటికేవాని అంగడిలో ఏదైతే వాడు కోస్తూ అమ్ముతాడో ప్రతి ఒక్కటి నిరభ్యంతరంగా అనుమానపడకుండా తినమన్నాడు. అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు. ఇక రక్తం దగ్గరకు వచ్చేసరికి ఏ మాంసమును కానీ, ఏ జీవిని కానీ, ఏ పక్షిని కానీ రక్తంతో తినకూడదు. ఖండితంగా చెప్పాడు. మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు. ఎందుకు? రక్తమే దాని ప్రాణం కనుక రక్తముతో మీరు తినకూడదు. దేవుని పిల్లలారా, ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు జరిగేటప్పుడండి, పెళ్ళిళ్ళలో బోటి తింటారు కదండి, రొట్టెలు వేసుకుంటారు, చాలా టేస్ట్ ఉంటుంది, నేను కూడా తింటాను. కానీ మధ్య రక్తాన్ని కలుపుతున్నారట. రక్తం అంటే ఏం తెలుసా? నల్ల. మన తెలంగాణలో నల్ల, ఆంధ్రలో ఏమంటారంటే నల్లనంటారా? రక్తం. దాన్ని ఉడకబెట్టి ఫ్రై చేసి మందు బాబులకు మాత్రం సూపునే అక్క పాలు వస్తారా? కానీ ఇక్కడ మాత్రం కొందరు రక్తాన్ని బట్టి దాన్ని ఏంటంటే కొంచెం సమయం వచ్చేసరికి గడ్డగట్టిపోతుంది. దాన్ని ఏం చేస్తున్నారంటే బోటీలు కలిపి వేస్తున్నారు. తప్పండి, అట్లా చేయొద్దు. పాపం తెలియక తింటున్నారు. ఆ మేక ప్రాణాన్ని తీసిన వారు అవుతున్నాం మనం.
అరే బయట ఎవడు తిరుగుతున్నాడు అని పిలుపు పట్టుకొని తీసుకురా గంగ. ప్రియులారా, దేవుడు ఒక పక్షి గురించి, ఒక జంతువు గురించి ఇంతగా ఆలోచించాడు. అవునంటారా? లేవీకాండం 17వ అధ్యాయం ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ దేవుడు మోషే గారి ద్వారా నియమించిన కట్టడలో కూడానండి, లేవీకాండము 17వ అధ్యాయము, లేవీకాండం 17వ అధ్యాయము 11వ వచనం, 11 నుంచి 14 దాకా మనం చదువుతాం. ప్రతి ఒక్కరిది అండి, ఎక్కడ కూడా మనం రక్తం తినకూడదు. తింటే ఆ మేక ప్రాణానికి మనమే ఉత్తరవాదం అవుతాం, ఆ కోడి ప్రాణానికి, ఏంటంటే ఆ గొర్రె ప్రాణానికి. రక్తము దేహమునకు ప్రాణం. మీ నిమిత్తం అనగా ఇశ్రాయేలీయుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠము మీద పోయిటకు దానిని మీకిచ్చింది. తప్పులు చేస్తున్నారు, పాపాలు చేస్తారు, పాప క్షమాపణ, రక్త ప్రోక్షణయామి అని అంటారు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని ఒలికించాడు, తన రక్తాన్ని ప్రోక్షించాడు. కాబట్టి మన పాపములను కడుక్కుంటున్నాం. ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం. మరి క్రీస్తు పూర్వం మాత్రం రక్తాన్ని ఒలికించాలి, ప్రోక్షించాలి బలిపీఠంపై. దానికే రక్తాన్ని ఇచ్చాను తప్ప తినడానికి కాదన్నాడు. ఇక కిందికి చదవండి. బలిపీఠం మీద పోయిటకే దానిని మీకిచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు, మీలో నివసించు ఏ పరదేశీయు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని. ఆజ్ఞించేశాడు దేవుడు. మరి ఇశ్రాయేలులో కానీ మీలో నివసించు పరదేశులను కానీ ఒకడు తినదగిన మృగంనైనను పక్షినైనను వేటాడి పట్టిన ఎడల వాడు దాని రక్తము ఒలికించి మంటిలో కప్పవలెను. అంటే బలిపీఠం మీద ప్రోక్షించడం అవసరం లేకపోతే భూమి మీద ఒలికించి ఆ రక్తము మరలా ఇంకా ఎవ్వరు కూడా ముట్టకూడదని మట్టి కప్పమన్నాడు. ఎంత జాగ్రత్త చెప్పాడండి దేవుడు రక్తం విషయమే. ఏమంటాడు చూడండి. అది ఏలైనగా అది సమస్త దేహములకు ప్రాణాధారం. రక్తము ఒలికించి భూమి మీద మంటితో కప్పవలేము. ఏదైనా అది సమస్త దేహములకు ప్రాణాధారం. దాని రక్తము దాని ప్రాణములకు ఆధారము. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును కూడా తినకూడదు. వాటి రక్తము సర్వ దేహములకు ప్రాణాధారం. దానిని తిను ప్రతివాడక ఏమట మరణ శిక్ష నొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని. ఎంత కఠినమైన శిక్ష ఇస్తున్నాడు దేవుడు. ఇదేని రక్తం, మృగం, పక్షి, జంతువు, వాటి రక్తం గురించి దేవుడు ఇంతగా కఠిన శిక్ష ఇస్తే ఇంకా మనుషుల రక్తాన్ని కళ్ళ చూస్తే ఇంకేంటి శిక్ష చెప్పండి. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 22 to 24, 22 నుంచి 24 వరకు. ద్వితీయోపదేశకాండం పేజ్ నెంబర్ 156. అందరు తీయండి బైబిల్ ఉన్నవారు. 12వ అధ్యాయం 22వ వచనం.
తీసారా? యెహోవా నీకిచ్చిన గోవులలో కానీ, గోవులలోని ఏదైనా కానీ, మీ గొర్రె మేకలలో కానీ నేను నీకు ఆజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించిన దానిని నీ ఇంట తినవచ్చును. ఏమంటానంటే, ఏది నువ్వు ఆశించితే, గొర్రె తినాలనుకుంటున్నావా, మేక తినాలనుకుంటున్నావా? ఆ రోజుల్లో ఇశ్రాయేలు రాయించాడు సుమా. ఇక్కడ భారతదేశంలో జింకను తినరాదు. జింకను వేటాడితేనే నానబుల్ వారంటీ ఇష్యూ అయ్యి లోపలేస్తారు. దేవుడు ఆనాడు ఇశ్రాయేలుకు రాయించిన మాట ఏంటంటే, చూడండి, నీవు ఆశించిన దానిని నీ ఇంట తినవచ్చును. జింకను దుప్పిని తినున్నట్లు దాన్ని తినవచ్చును. పవిత్రుల భేదం లేకుండా తినవచ్చును. అయితే రక్తమును తినకూడదు. భద్రం సుమి అంటున్నాడు. చూడండి, మర్చిపోతావేమో. భద్రం, జాగ్రత్త. ప్రయాణాలు చేసేటప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు చెప్తారు, నాయన భద్రం సుమి, జాగ్రత్త సుమి. నువ్వు చక్కని రూట్లో వెళ్తావు, వచ్చేవాడు రాంగ్ రూట్లో వచ్చి నువ్వు గుర్తిస్తాడు, జాగ్రత్త. దేవుడు కూడా తన పిల్లలైన ఇశ్రాయేలుకు రాయించిన మాట. అయితే రక్తమును తినకూడదు, భద్రం సుమి అని అన్నాడు. ఏలైనగా రక్తము ప్రాణము, మాంసముతో ప్రాణాధారమైన దానిని నీవు తినకూడదు. నీవు దానిని తినక భూమి మీద నీళ్ళ వలె పారబోయవలెను. ఎంత మంచి ఆజ్ఞలండి! ఈరోజు బైబిల్ను మత గ్రంథం అంటున్నారు ఏంటంటే ఈ చెత్త సన్నాసులు. తెలియని వారికి మత గ్రంథం, తెలిసిన వారికి బంగారు గ్రంథం అండి, పరిశుద్ధ గ్రంథం. దేవుడికండి ఎక్కడ తారతమ్యం చూపించలేడు. అందరూ తన పిల్లలేనండి. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు మొదటి రాకట, యేసుక్రీస్తు మొదటి రాకట నుండి యేసుక్రీస్తు రెండవ రాకట వరకు ఎంతమంది అయితే భూమి మీదికి ప్రవేశించారో ప్రతి ఒక్కరూ తన సంతానమే. ఇక ఒకసారి పక్షుల కంటే మనం గొప్పవారమేనంటే ఎక్కడుందండి వాక్యం చూపించగలుగుతారంటే? పక్షుల కంటే, మృగాల కంటే, జంతువుల కంటే మనం గొప్పవారమేనంటే తీస్తారు ఎవరైనా? కీర్తన గ్రంథం 8వ అధ్యాయం, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం, కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం అండి, 6వ వచనం నుంచి, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటిని, ఎడ్లనన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములు సంచరించు వాటన్నిటిని వారి పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. మనము వాటికంటే శ్రేష్ఠులం అంటాడు కదా మత్తయి సువార్తలో అంటాడు, ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు అంటారు. మనం గొప్పవారం కదండి. మరి గొప్పవారి గురించి దేవుడు మరి ఏ ఆరతీయరా? పశువుల రక్తము, పక్షుల రక్తము, జంతువుల రక్తం గురించే ఇంతగా ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకొని శిక్ష అమలు చేస్తే మరి మనిషి రక్తం గురించి దేవుడు ఏ శిక్షలు అమలు చేయలేదా? మరి ఏ పుస్తకాలలో రాయబడలేదా? ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు వెలిసాయి, ఎన్నో గ్రంథాలు వెలిసాయి. ఏ గ్రంథాలలో కూడా వ్రాయబడలేదా? మరి రాస్తే ఎందుకు చదవట్లేదు? ఎందుకు ఆచరణలో పెట్టట్లేదు? కేవలమే ఎందుకు క్రైస్తవులే ఆచరణలు పెడుతున్నారు, క్రైస్తవులే చదువుతున్నారు? ఎందుకంటే క్రైస్తవుల చేతిలో దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథం ఉంది కనుక పరిశుద్ధ గ్రంథములో దేవుడిచ్చిన మాటలు చదువుతూ క్రైస్తవులు ఫాలో అవుతున్నారు.
మరి ప్రపంచంలో ఇతర మనుషులు ఎందుకు ఫాలో కావట్లేదు? ఎందుకు కావట్లేదు చెప్పండి? దేవుడు ఊరికేనే వదిలిపెడతాడా? ఊరికనే వదిలిపెడతాడండి? ఆదికాండము ఒకసారి చూడండి. ఆదికాండము 9వ అధ్యాయం 6వ వచనం. ఓకే, ఆదికాండము 9వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. నరుని రక్తం చిందించు వాని రక్తము నరుని వలన చిందింపబడును. అండర్లైన్ చేసుకొని పెట్టుకోవాలి. నరులను ఎలా పిలువబడ్డాము? భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ నరులే, నారీమణులు. మరొకవేళ నరుని చేతిలో నుండి నరుని రక్తము చిందింపబడితే ఆ రక్తానికి ప్రతికూలంగా దేవుడు ఎవరైతే చిందిస్తారో వాడి రక్తం కూడా ఇతరుల చేతిలో నుండి చిందింపబడుతుంది. ఉపతి గ్రంథంలో దేవుడు రాయించిన మాట తెలుసు కదండి. మనం ఏది చేసినా అది మన నెత్తి మీదకి వస్తుంది. మంచి చెయ్యు మంచి వస్తుంది, చెడు చెయ్యు చెడు వస్తుంది. కనుక నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. దేవుడు చెప్పేశాడండి. చెప్పేశాడా? చెప్పేశాడు. 4వ అధ్యాయము ఆదికాండము 4వ అధ్యాయము ఆదికాండం 4వ అధ్యాయము 11వ వచనం అండి. 11వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 11వ వచనం. కావున హేబేలును నీ తమ్ముడి రక్తము కయ్యను నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. అప్పటికి నరులు లేరండి. ఒక ఆదాము, అవ్వ, హేబేలు, కయ్యనంతే. ఆదాము ఎవరండి? తండ్రే కదండి. తండ్రి కుమారుని చంపుతాడా? చంపలేడు. కనుక దేవుడు వీడికి శిక్ష వేసాడండి. దేశ దిమ్మరి. నిజంగా దేవుడికి యాక్సెప్ట్ అండి. ఒక బిల్లు వేసాడట. ఏమేసాడట? ఒక బోర్డు. దాని బోర్డు వచ్చిన వారిని మొగ్గలు చూడమండి. బోర్డునే చూస్తాం మొట్టమొదటిగా. ఏమో ప్రత్యేకంగా కనబడుతుంది ఏందనగానే వీడు తన చమ్ముని రక్తాన్ని కళ్ళ చూశాడు కనుక వీడు దేశ దిమ్మరి, వీరిని ముట్టకూడదు. ఒక్కసారి రక్తం కళ్ళ చూశాడు కానీ వీడు ప్రజ్ఞనన్ని రోజులు కుళ్ళి చచ్చాడండి. కయ్యను మాటలతో పొడుస్తారు కదండి, సూదులతో పొడిచినట్టుగా పొడవరండి. భార్య భర్తల మధ్య కానివ్వండి, ఇంకెక్కడెక్కడ కానివ్వండి, ఈ మాటలతో నన్ను చంపే కంటే ఒక విషయం ఇచ్చి నన్ను చంపేయండి. మాటలు తూటల, సూదుల, కత్తులు కటారులండి. మాటలే భయంకరమైన మాటలు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఒక పశువుల కంటే, ఎద్దుల కంటే, జంతువుల కంటే మనిషి చాలా శ్రేష్ఠుడు. ఎన్నో వచనం తమ్ముడు అది చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఆకాశ పక్షుల కంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను పరలోకమందున్న తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మాట వాటికంటే శ్రేష్టము, బహుశ్రేష్టము. మరి మన రక్తము దేవుని దృష్టిలో ఎంతో విలువైనది తెలుసా? పక్షుల రక్తము
ఏంటంటే పశువుల రక్తం, జంతువుల రక్తానికే మరణశిక్ష చేశాడు దేవుడు. మరి నరుని రక్తం చిందించిన వానికి ఏంటి శిక్ష? మొట్టమొదట కయ్యను రక్తాన్ని కళ్ళ చూశాడు. వాడికి వేసిన శిక్ష ఏంటో తెలుసా? దేశ దిమ్మరి. బాగుందండి. చచ్చినన్ని రోజులు చచ్చిపోయాడు కొడుకు. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడికి మనుషులంటే ప్రేమిస్తాడు. మనుషులు చేసిన కార్యాలకు ఉప్పొంగిపోతాడు. ఆయనను భూమి మీద మహిమపరిస్తే, ఆయన కోసం ఒక్క ఆత్మను నడిపిస్తే కోటాను కోట్ల దూతల ఎదుట ఎంతో సంతోషపడే తండ్రి మనిషి రక్తం కళ్ళ చూస్తే నిజంగానే విపరీతమైన కోపం అండి దేవుడికి. దేవుడి కోపం మనుషులు సరిచూడటం లేదు. చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే, ఇంతగా జరుగుతుంది, దేవుడు ఏం చేస్తున్నాడండి? నిద్రపోయాడా? కళ్ళు మూసుకున్నాడా? ఎందుకు యాక్షన్ తీసుకురట్లేదు అని అంటున్నాడు. చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ కూడా ప్రకృతి సారవంతమైనదిగా పనిచేయట్లేదు. కాలాలు అనుకూలంగా రావట్లేదు. తెలుసా మీకు? ఈరోజు భారతదేశంలో హ్యూమిడిటీ పెరిగిపోతుంది. సేమ్ గల్ఫ్ దేశాలకు తరిగానే అవుతుంది ఈరోజు. ఒకప్పుడు భారతదేశం నుండి 3 కాలాలు అనుకూలంగా వచ్చేవి: వర్షాకాలము, చలికాలము, ఎండాకాలము. గల్ఫ్లోనైతే 6 నెలలు చలికాలం, 6 నెలలు ఎండాకాలం అంటే. మరి ఈరోజు భారతదేశంలో వెదరు గల్ఫ్ దేశాన్ని గుర్తు చేస్తుంది. ఎందుకు? మనుషులు చేసిన అపరాధాలు, పాపాల వలనే ప్రకృతి కాలము గతి తప్పుతుంది. ఎక్కడ చూసిన భూకంపాలే, ఎక్కడ చూసిన వరదలే. నిజంగానే భారతదేశంలో దేవుడు ఇప్పటికి కూడా స్వచ్ఛందంగా ఉంచుతున్నాడంటే భారతదేశంలో తనకు కావలసిన పిల్లలు ఉన్నారు. నీతిమంతుల విషయమే సొదొమ గొమొర్రా పట్టణంలో 10 మంది నీతిమంతులు ఉంటే 2 పట్టణాలను కాపాడతానన్నాడు దేవుడు. మరి భారతదేశంలో నీతిమంతులు ఉన్నారండి. అందుకే దేవుడు అలా చూస్తున్నాడు. వారిని శిక్షించడంలో నా పిల్లలు కూడా శిక్షింపబడతారు కదా. లెక్క పూర్తి. అయినా ఒక మాట అడుగుతానండి, చచ్చిన తర్వాత మనిషి ఎవరి చేతులకు పోతాడండి? దేవుడి చేతులకు వెళ్ళి. అందుకే దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు, ఏం వెళ్తాడు. ఎంతంటే దేవుడి దృష్టిలో రండి నిమిషాల వ్యవధి మన ఆయుష్. దేవుడికి ఏం ప్రాబ్లం లేదండి, మనకే ఎక్కువ ప్రాబ్లం. దేవా, వీడు ఒకరిని రక్తం కళ్ళ చూశాడు కదా, వీడు ఇంకా బ్రతుకుతున్నాడు, ఆరోగ్యంలో బతుకుతున్నాడు, 80 సంవత్సరాలకు ఇంకా పోలేదు. దేవుడు ఏమంటాడు? వస్తాడులే నాయన, క్షణాలలో ఆడికెళ్ళిపోతాడు. కానీ దేవుడు కూడా మనను ఆదరించడానికి, మనను ఇంకేంటంటే సంతోషపెట్టడానికి కొన్ని వచనాలు దేవుడు ఇందులో పొందుపరిచి పెట్టాడండి. ఎప్పుడు కూడా మనము తొందరపడకూడదు, అల్ప సంతోషాలుగా ఫీల్ కాకూడదు. స్థిరమైన మనసుతో మనం బ్రతుకుంటూ మనకిచ్చిన పనిని చేసుకుంటూ ముందుకు సాగడమే మన లక్ష్యం. ఇక చూడండి, రాజుల గ్రంథము 2వ గ్రంథము కొన్ని వచనాలను మనం చూద్దాం. రాజులు 2వ గ్రంథం. మరి దేవుడికి నరుని రక్తము చిందించుట వలన దేవుడు ఏమైనా సంతోషపడతాడా అన్నది రాజులు 2వ గ్రంథము 24వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథము 24వ అధ్యాయము 3-4 వచనం చదువుదామండి. 3-4 24 3-4 అండి.
రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం, మనస్సే చేసిన క్రియలన్నిటి బట్టి అతడట నిరపరాధులను హతము చేయుటను బట్టి యూదావారు యెహోవా సముఖము నుండి పారదోలబడునట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదకి వచ్చింది. రాజు తప్పు చేస్తే దేవుడు ఇశ్రాయేలును శిక్షించాడు. అది అరుదే. ఇశ్రాయేలు తప్పు చేస్తే పెద్దలుగా ఉన్న వాళ్ళను ఊరు తీశాడు తెలుసా. దేవుడు లెక్క ఎప్పుడు తప్పడండి. 4వ వచనం, అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయాడు. మరి ఆయన క్షమాగుణం గలవాడే కదండి, దీర్ఘశాంతుడే కదండి. అన్ని విషయంలో క్షమించాడండి దేవుడు, అన్ని విషయంలో క్షమించడు. ప్రతిదానికి క్షమ ఉందని మనం పొరపాటు పడకూడదు. వాక్యాన్ని చక్కగా పరిశీలన చేయాలి. కొన్నిటికి క్షమ ఉంది, కొన్నిటికి క్షమ లేదు. నిరపరాధుల రక్తం యెరూషలేమునందు నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను. మత్తయి సువార్త 23వ అధ్యాయం. దేవుడు మనస్సేందో మనం తెలుసుకోవాలి. దేవుడు మనస్సును తెలుసుకొని ఆ మనస్సు ప్రకారంగా మనం బ్రతికితేనంటే మన వెంటకు కూడా రాలేదు తెలుసా మీకు. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయం 35-36 వచనాలండి. 23వ అధ్యాయము. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని, హేబేలు దగ్గరికి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు వారు. ఈ మాటలు మాట్లాడుతుంది యేసుక్రీస్తు వారే స్వయాన. హేబేలు దగ్గరికి వెళ్ళిపోయాడు. హేబేలు రక్తాన్ని ఎవరు చెల్లించారు? నరుడే. ఆ నరుడెవరు? కయీను అన్న నరుడు. హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్యన మీరు చంపిన బరకయ కుమారుడకు జెకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి దేవుడు తీసుకొస్తాడు. అది ఎప్పుడు తెలుసా? ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏ తరం వారు చేస్తే ఆ తరం వారి మీదికి వస్తుంది. దేవుడు వదిలిపెట్టాడండి. అందుకే ఎవరు ఉసురు మనం పోసుకోకూడదు, ఎవరి రక్తం మనం కళ్ళ చూడకూడదు, ఎవరి మీదికి చేతులు వేయకూడదు. చాలా జాగ్రత్తగా బ్రతకాలి మనం. దేవుడి పిల్లలారా, చాలా మంది ఏడుస్తారు చూడండి దుఃఖంతో. ఏడ్చే కన్నులెళ్ళి ఎక్కడి నుండి వస్తుందో తెలుసండి. అలా డీప్లోకి వెళ్ళాలి, డెప్త్లోకి వెళ్ళాలి. రక్తమే దేహానికి ప్రాణం. బాధతో ఏడుస్తారండి, కలకలా అంటారండి, క్షోభ పడతారండి. వారి ఉసురు తగులుతుంది. జాగ్రత్త, దేవుడు వింటాడు. ఎవరి ఉసురు పోసుకోకండి, ఎవరిని బాధ పెట్టకండి, ఎవరిని కన్నీళ్ళ పాలు చేయకండి. ఏం సాధించని చెప్పండి, ఏం సాధించగలం? దేవుడు మన వైపు చూస్తాడు. కనుక దేవుడి పిల్లరా, హేబేలు రక్తం మొదలుకొని బెరకియా కుమారుడు ఎవరండి? జెకర్యా రక్తం వరకు మీ భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయనన్నాడు. ఏ టు జెడ్. మధ్యలో ఎవరినెవరు మీరు చంపారో, ఎవరెవరి రక్తం
కళ్ళ చూశారో అది నీకు తెలుసు, అది నాకు తెలుసు, అది మన తండ్రికి తెలుసు. అక్కడ ఇద్దరు పేర్లు మాత్రమే వాడాడండి. ఆది నుండి యేసుక్రీస్తు వారు మొదటి రాకడ వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు, మరి యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణం వెళ్ళి కుడిపార్శ్వంలో కూర్చున్న నాట నుండి నేటి వరకు ఎంతమంది రక్తాన్ని కళ్ళ చూస్తున్నారు. వారి సంగతి దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు విడిచిపెట్టాడు. మన నుండి దూరం అయిపోయారని బాధపడతాం. మనం విడిచి వెళ్ళిపోయారు. మంచి మంచి మనుషులను, మంచి సేవకులను ఈనాటి ప్రపంచము పోగొట్టుకుంటున్నారు. వారి ఉసురు పోసుకుంటున్నారండి. వారి పిల్లల వారి కుటుంబాల ఉసురు పోసుకుంటున్నారు. ప్రతి ఒక్కటి లెక్కలలో వ్రాయబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 24-25. యేసుక్రీస్తును చివరికి అప్పగించారు కదండి. యూదులే, స్వజనులే, పాలివారే, ఇశ్రాయేలీలే యేసుక్రీస్తును అప్పగించినప్పుడు అండి, యేసుక్రీస్తు వారి పక్షాన ఎవరూ లేరు వాదించడానికి. ఒకటే పిలాతు గారు అడుగుతున్నారు, నువ్వు రాజు అంటే నేను రాజునే అన్నాడు. మరి నీ అందు నాకు ఏ దోషం కనబడట్లేదు, నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారంటే వాళ్ళని అడగండి. న్యాయ నిర్ణేత కదండి పిలాతు గారు. మరి పిలాతు వారిని అడుగుతున్నాడు చూడండి. 22వ వచనం. అందుకు పిలాతు 20 నుంచి చదవండి. ప్రధాన యాజకులను, పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించింది. అధిపతి ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని అడగగా వారు బరబ్బనే అనేది. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతులని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పి, అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా ఏం చేశాడు రుజువు చేయండి. యూదులు దొంగ దెబ్బ తీశారని యేసుక్రీస్తును అప్పగించి దొంగ దెబ్బ తీస్తారు. ఈ రోజుల్లో ఎదుటిగా వచ్చి మాటలతో, క్రియలతో పోట్లాడలేని శక్తి లేని ఈ సన్నాసులు దొంగ దెబ్బ తీస్తారు. ఆనాడు కూడా యూదులు అలాగే చేశారండి. సిలువ వేయమని మరి ఎక్కువ కేకలు వేసేది. కేకలే కదండి, కేకలతో కొందరు గెలుస్తారండి. ఏముండదు, బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ, పని ఉండదు, పాడు ఉండదు, కేకలు మాత్రం వేసి వారి పప్పం గడుపుకుంటారండి. ఈరోజు చూడండి, కుటుంబాలు బయటకు వస్తారండి, కేకలు వేసుకుంటూ బయటకు వస్తారు, రోడ్లకు వస్తారండి. ఆ కేకలు చూడలేక నీ సావేదో చావు అని పక్కకి వెళ్ళిపోతారు. మనిషి నోరు చేసి గెలుస్తారన్న మాట దేవుడు ఇప్పుడు రాయించలేడు. నేటికి 2000 సంవత్సరాల క్రితం రాయించిన మాట. కేకలు వేశారట. ఆ కేకలకు పిలాతు గారు బిద్దుకుపోయాడండి, అదిరిపోయాడండి, భయం వేసిందండి. చేసి నాతో ఏం కాదని ఏం చేశాడట. పిలాతు అల్లరి ఎక్కువగా వచ్చున్నది కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తంను గూర్చి నేను నిరపరాధినే. ఒక గవర్నర్ కదండి పిలాతు, నిరపరాధి అని నిర్ధారించాడు. కానీ ప్రజలు ఒప్పుకోలేరండి.
ఈరోజు మెజారిటీ, ఎక్కడైతే మెజారిటీ ఉంటుందో అది తప్పైనా అది తప్పుగా నిర్ధారించబడదు. మెజారిటీ పీపుల్ ఎక్కడ ఉంటారో అక్కడ అన్నీ నడిచిపోతాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించి పిలాతు ఏం చేశాడంటే, నా వల్ల కాదు, నేను చేతులు పడుకుంటాను, ఈయననైతే నిరపరాధి, నేనైతే శిక్షించాను, నాకెందుకు వచ్చిన బాధ, ఇందులో నేను తల దూర్చను, నేను వేలు పెట్టను, మీరే చూసుకోమనేసరికి చూడండి, చేతులు కడుక్కొని నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధినని మీరే చూసుకుని చెప్పాను. అందుకు ప్రజలు మదమెక్కి ఏం చేస్తున్నారు చూడండి, ఏమంటున్నారు చూడండి, ప్రజలు అందరూ ఆయన అంటున్నారంటే వాని రక్తం బలిసి పట్టుకున్నారు కదండి యూదులు. ఆ రోజు బలిసింది తిన్నది అడగక బలిసి కొట్టుకున్నారని యూదులు. దేవుడు వారి బలుపును నేతికి తీస్తున్నాడు. యూదులు క్రూరులండి. ఏమంటారు చూడండి, వాడి రక్తము మా మీదను సరిపోదు, మా మీద ఉంటే తరతరాలు రావాలి. నువ్వు ఏది కోరుకుంటే అది నీ నెత్తి మీదకి వస్తుందన్న సంగతి పిచ్చి సన్నాసులు ఎరగలేరండి. ఆ రోజు ఇప్పుడు అర్థమవుతుంది. అమ్మో, ఆ రోజు మేము తప్పు చేశాము, నరపరాధ రక్తాన్ని మేము అప్పగించి తప్పు చేశానని ఇస్కరియోతు యూద తన మనస్సులో అనుకున్నాడు. మాకేం పని, అప్పగించాం, అయిపోయింది. ఈ 30 వెండి రూపాయలతో నువ్వు పండుగ చేసుకో, మా పిల్లల మీదకి ఉండుడు గాక. ఏమంటే తలాస్తుతో అంటారే గాక, ఆమేన్, అయిపోయింది. ఒక్కొక్కడిని ఇత్తడి చేస్తున్నాడు దేవుడు, నేటికి కూడా ఓర్పడండి దేవుడు. జంతువుల రక్తము, పక్షుల రక్తం గురించి అంత కఠినమైన ఆజ్ఞ ఇచ్చిన దేవుడు, అంత బాధ్యత తీసుకున్న దేవుడు మనిషి రక్తం గురించి ఇంకెంత బాధ్యత తీసుకుంటాడు. ఇక సర్వలోకానికి రక్షణ ఇచ్చే క్రీస్తు వారి రక్తాన్ని కళ్ళ చూసిన యూదులను విడిచిపెట్టాడంటే దేవుడు ఒక్కొక్కడి బలుపుడు తీసేస్తున్నాడంటే నేటికి కూడా. ఎక్కడుంది? శ్మశానంలో ఉందండి ఇశ్రాయేల్ దేశం. వాణ్ణి కొడుతున్నాడు, వీళ్ళు కొడుతున్నాడు, సంతోషపడ్డాడు తప్ప వీరు కూడా కొట్టుకుంటున్నాడు సంగతి ఎవరు కూడా తెలియదు. ఎందుక బాగా? నీకే ఎందుకు యుద్ధం సంభవిస్తుంది? నీ మీద ఎందుకు వాళ్ళు యుద్ధం చేయడానికి వస్తున్నారు? కత్తులు దొరుకుతున్నారు, కాళ్ళు దొరుకుతున్నారు. యేసుక్రీస్తు నిరపరాధ రక్తంను మీరు అప్పగించి పాపం చేశారు. అప్పగించిన వారు ఎప్పుడో వెళ్ళిపోయారు, కానీ పిల్లల తరతరాలు వరకు నిలిచి ఉంది దేవుని ఉగ్రత యూదుల మీద. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక చదవండి. మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం అండి. ఎవరిని దేవుడు వదిలిపెట్టాడు. ఆ యూదులంట అందరికీ. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఆ యూదులు తమ పాపముల వలన ఎల్లప్పుడూ సంపూర్తి చేయటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించి అన్యజనులను రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచుచు దేవునికి ఇష్టడు కాని వారును మనుషులందరికీ విరోధులు. ఎప్పుడు రాయించాడండి ఈ మాట? క్రీస్తు శకం 100 సంవత్సరాలు సుమారు రాయించిన మాటలు నేటికి నెరవేర్పు జరుగుతుంది. ప్రతి ఒక్క దేశాలు వారికి భయపడుతున్నాయి. ఎందుకు తెలుసా? వారి దగ్గర టెక్నాలజీ ఉంది, ఆయుధాలు ఉన్నాయి, వారితో మాకు పని వస్తుంది, పని పడుతుందండి.
వారి సంఖలోకి వెళ్ళిపోతున్నారు తప్ప మనుషులు మాత్రం ఇశ్రాయేలీయుల మీద, యూదుల మీద విరోధులే. ఏమంటున్నాడండి? మనుషులందరికీ విరోధులనై ఉన్నారు, దేవుని ఉగ్రత తుదమట్టు వారి మీదికి వచ్చెను అన్నది జరిగిపోయింది. క్రీస్తు యేసు వారు రెండవ రాకడ వచ్చేంత వరకు యూదుల మీద దేవుని ఉగ్రత జరుపుతూనే ఉంటాడు. ఒక్కసారి రక్తాన్ని కళ్ళ చూశారు, యేసుక్రీస్తు వారి రక్తాన్ని. దేవుని ప్రకారం ఆలోచించేయండి. క్రైస్తవులు అంటే శాంతి, అంతే కదండి, శాంతి కాముకులు అంటే. అలానే మనం ఎవరి మీదకి వెళ్ళకూడదండి. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా ఎవరి గ్రంథాలలోకి మనం వెళ్ళకూడదు. మనది మత స్వాతంత్రమైన దేశము, భారతదేశంలో మనం ఉన్నాము. మన తండ్రులు, మన తాతలు, తాత ముత్తలు, వాళ్ళ తాత ముత్తలు అందరూ అన్నదమ్ముళ్ళే. రెండే వంశాలు భారతదేశానికి వచ్చాయి. మనము ద్రావిడుల వంశంలోనే ఉన్నాము. వాళ్ళు కొందరు ఆర్యులు, ఉత్తర భారతదేశం. ఆర్యులు అనగా మేము ఎప్పుడు గొప్పవారిగా ఉండాలని కోరుకుంటారు. మనం ఏదైనా సెలవు చీట్ రాసినప్పుడు పిల్లలు ఏం చేస్తారు తెలుసా అండి? శ్రీయుత గౌరవనీయులైన క్లాస్ టీచర్ గారికి చెప్పి కింద ఏం చేస్తారండి? ఆర్య. ఎందుకు తెలుసా? ఆర్యులు మేము ఎప్పుడు కూడా ద్రావిడులు మా కాళ్ళ కిందనే ఉండాలి అని కోరుకునే ఆలోచన, కోరిక. అంటే భారతదేశంలో ఉన్నవారు రెండు వంశీయులే, ఆర్యులు ద్రావిడులు అంతే. అందరము అన్నదమ్ములమే, అందరము ఒకే తల్లి సంతానం, ఒకే తండ్రి సంతానం, ఒకే దేవుని సంతానం. ఇకపోతే కొందరు తెలియక, జ్ఞానం లేక, ఏంటండి విద్య లేని పామరులు, కొందరు అలజడులు సృష్టిస్తున్నారు. వారిని ఖండించడం మనకేం అవసరం అండి? ఒక మాట చెప్తానండి, మనకేం అవసరం అండి? ఎవరి పాపాన వాడిపోతాడు, దేవుడితో చూస్తున్నాడు కదండి. ఇప్పుడు దేవుని కళ్ళకు మరుగైనది ఏది లేదు. ఉందా? మన పాఠంలో చదువుకుంటున్నాం కదా మనం గూగుల్ మీట్లో. క్రీస్తు కళ్ళుట సృష్టి యావత్తు భూమి మీదంతటా 7 ఆత్మలు అన్నాడు, సంపూర్ణం. ఎక్కడ ఏమి జరుగుతుందో ప్రతి ఒక్కటి కుమారుడైన క్రీస్తు యేసు వారికి తెలుసు, దేవుడికి తెలుసు. దేవుడే యాక్షన్ తీసుకుంటాడు. సృష్టికర్త, సృష్టిని చేసిన మేకర్, మన రాజు, ప్రభులకు ప్రభువును, చక్రవర్తి చూస్తున్నాడు, యాక్షన్ తీసుకుంటాడు. మనం ఓపికతో మన పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకొకటి చూస్తారా? హెచ్కేల్ గ్రంథం 35వ వచనం. హెచ్కేల్ గ్రంథం 36వ వచనం. హెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయము 6వ వచనం అండి, చదవండి. కాబట్టి ఇశ్రాయేలు దేశమును గూర్చి ప్రవచనమెత్తి పర్వతములతోను, కొండలతోను, వాగులతోను, లోయలతోనూ ఈ మాట. అది కదండి 36 చదువుతున్నారా? 35 అండి. 35 6వ వచనం. నా జీవముతోడు నేను నిన్ను రక్తముగా చేసిన. ఎందుకు? రక్తం నీకు ఇష్టమైన, రక్తం కళ్ళ చూస్తున్నావు, రక్తాన్ని ఒలికిస్తున్నావు, రక్తమే నీకు ఇష్టమైన కనుక నేను కూడా నిన్ను రక్తంగా మారుస్తానన్నాడు. నరుని రక్తము నరుడు చిందిస్తే ఆ చిందించిన రక్తం
మరలా నరుని వలని చిందింపబడుతుంది. శాసనం, శిలాశాసనం రాసి పెట్టాడు దేవుడు. అంతే కదా, ఎదుటోని మనం ఏదైనా అన్నం అనుకుంది, మనం వెనుకున్నాడు మన సంగతి చూసుకుంటాడు. అందుకని అవసరం ఏముందండి? నా జీవము తోడు నేను నిన్ను రక్తంగా చేసేదను, రక్తము నిన్ను తరుమును, రక్తం నీకు ఇష్టమైన కనుక రక్తమే నిన్ను తరుమును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కొందరికి ఎందుకో ఏమో చంపాలని చాలా ఇష్టం ఉంటుందండి. వీడిని ఎవడు చంపుతాడు అన్నది వీడి సంగతి తెలియదు, వీడికి తెలియకనే తెలిసి చేస్తారు. కానీ దేవుడు మాత్రము శిలాశాసనంగా చెప్పాడు, ఎవరికైనా అన్యాయం చేసిన కొలది అన్యాయం నీకు కూడా నాకు కూడా వర్తిస్తుంది. ఇక రక్తం దగ్గరకు వచ్చేసరికి దేవుడు క్షమించడు సుమా, క్షమించడు. కనుక ఎప్పుడైనా ఎవరు ఉసురు ఎవరు రక్తాన్ని కళ్ళ చూడద్దు. ఒకవేళ కళ్ళ చూసేవాడికి కూడా మనం ప్రోత్సహించకూడదు. నువ్వు చేసేది కరెక్ట్ అని చెప్పకూడదు. ఈరోజండి సినిమాలు డైలాగులు మనం చూడండి, ఒక పుష్ప సినిమా వచ్చింది కదా, ఎంత రక్తపాతం అండి. ఒక సమరసింహారెడ్డి చూడండి, ఎంత రక్తపాతం అండి. ఒక సింహాద్రి చూడండి, ఎంత రక్తపాతం అండి. ఈరోజు సినిమాలు చూసి పిల్లలు కూడా ఏం చేస్తున్నారో తెలుసండి, కత్తులు కట్టాలని పట్టుకొని వెళ్ళిపోతున్నారు. శివ వచ్చింది ఆనాడు నా చిన్నతనంలో చైన్ ఏదంటే బైక్ చైనా సైకిల్ చైనా, ఈ పిల్లలు కూడా సైకిల్ చైన్లు పట్టుకుని రోడ్లు కూడా పోతున్నారు. దుష్ట సాంగత్యం అట మంచి నడవడే చెడుతుంది. దుష్టులు ఉంటూనే ఉంటారు, కానీ మనం సినిమాలు చూడకూడదు, సీరియల్ చూడదు, అసలు టీవీనే మూసేసుకోండి. ఏమైనా ఆలోచన కలుగుతుందా? ఈరోజు చూడండి, ప్రతి ఒక్కరి దగ్గర సాటర్లే ఫోన్లే, యూట్యూబ్, సోషల్ మీడియా. అందులో మంచి ఉంది, చెడు ఉంది. మంచిదేమైనా స్పీకర్ ఇస్తారా? లేదండి. అది ఏది అడిగితే అది ఇస్తుంది. నీకు ఏది ఎంటర్టైన్మెంట్ కావాలా? బూతులు కావాలా? రక్తపాతం కావాలా? యుద్ధం ఫైట్ కావాలా? ఏంటంటే ఏంటది, స్పైడర్ మ్యాన్ కావాలా? అన్నీ వస్తాయి. అవన్నీ కథలు, యాక్టింగ్. అవి వీడైతే నిజంగా చేస్తాడు. ఆ డ్రెస్ వేసుకోగానే ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ మీద దూకాలనుకుంటారు, కాళ్ళు విరిగి చచ్చూరుకుంటారు. అదే కదండి స్పైడర్ మ్యాన్ అంటే. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే దేవుడు కదా, దేవుడు ఇక్కడ ఒక వాగ్దానం చేస్తున్న చూడండి, ఒక మాట ఇస్తున్నాడు దేవుడు. 16వ అధ్యాయము 5వ వచనం, 16వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు వర్తమాన భూతకాలంలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి అని అన్నాడు. శిక్ష అమల్లో ఉందా? ప్రవక్తలు పరిశుద్ధులు ఎవరండి? ఎవరు పరిశుద్ధులు చెప్పండి? క్రీస్తు రక్తంలో కడిగబడిన వారే పరిశుద్ధులు. మీరు పరిశుద్ధులను, మీరు యాజకులనై దేవుని ప్రజలే, దేవుని సొత్తై ఉన్నారన్నాడు కదా పేతురు గారు రాసిన పత్రికలో. ఒకవేళ ఎవరైనా పరిశుద్ధుల మీద చేసిన, పరిశుద్ధుల రక్తము కళ్ళ చూసిన, పరిశుద్ధుల రక్తం భూమి మీద ఒలికించిన, ఆ రక్తాన్నట వారికి త్రాగనిస్తాడట దేవుడు. త్రాగనిచ్చితివి అని ఉంది. త్రాగనిచ్చితివి చేస్తాను ప్రతిదండన, క్షమించను. రక్తాన్ని ఒలికించిన వారి మీద ఖచ్చితంగా వాడి రక్తము ఒలికింపబడుతుంది. అందులో నో మోర్ కాంప్రమైజేషన్ అన్నాడు. కనుక బాధపడద్దు. ఎంతోమందిని పోగొట్టుకుంటున్నాం, ఎంతోమంది రక్తాన్ని కళ్ళ చూస్తున్నారు, ఎంతోమందిని చంపేస్తున్నారు. కనుక దేవుడు కళ్ళారా, ప్రతి ఒక్కడు దేవుడు చూసుకుంటాడు. దేవుడు కళ్ళు మూసుకోలేడు. ఆనాడు ఇశ్రాయేలు చెప్పాడు, ఈరోజు మనం చెప్తున్నాడు. కొనుకొడు నిద్రపోక అనునిత్యం తన కళ్ళను తెరుచుకుంటూ మన బాగోగుల నిమిత్తం దేవుడు మన కోసమే ఆలోచిస్తున్నాడు. ప్రతిదినం నా చేతులు నీ కొరకు చాపుతున్నాను అన్నాడు.
ఇంకోటి ఏంటంటే అరచేతిలో దేవుడు చెప్పుకున్నాడు మన ప్రతి ఒక్కరిని. వాడు నీతిమంతుడా, వాడు అనీతిమంతుడా, ప్రతి ఒక్కరిని పరిశోధిస్తున్నాడు. ప్రతి ఒక్కరి గమనాలను అబ్జర్వ్ చేస్తున్నాడు దేవుడు. ఆలోచనలు అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎందుకు ఆపడు, నువ్వు చేస్తావా చేయవా, నీకు ఏదైనా అనుకుంటే పూర్తి చేయి, అది మంచిదా అది చెడ్డదా చూస్తాడు. కనుక ప్రియమైన దేవుడు పిల్లలు ఒకటేం చెప్పాడంటే, రెండవ రాకడ రావాలి అంటే సాక్షాత్తంగా అన్నాడు. ఎవరిని బలోపేతం చేయకండి, ఎవరిని బలవంతం చేయకండి, ఎవరిని ఇది చదవండి అని బలవంతం చేయకండి, మీరు చర్చికి రండి అని బలవంతం చేయకండి, మీటింగ్లో రండి అని బలవంతం చేయకండి. చెప్పండి, రండి, వాక్యాన్ని వినండి, అంతే. అంటే కాలక్రమాన కాలాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం ఎదుర్కోవాలి. ఎక్కడ కూడా బయట వీధి సువార్తలు ఆ సువార్తలు ఈ చేయకండి. ఒప్పుకోవట్లేదు, మింగుడు పడట్లేదు వాళ్ళకు. వాడు మింగుడు పడినప్పుడు మనం ఎందుకు చేయాలండి? సాక్షాత్తంగా అన్నాడు. వాడు ఒకవేళ రాణిస్తాడా, ఒకవేళ రానియకపోతే పాదకులు దులిపిరండి, అంతే, ఈజీ. కొందరు చూడండి, కొంత గ్రామాలకు అన్యమత ప్రచారకులు అని అంటున్నాడు. క్రైస్తవులు మా గ్రామానికి రాక, ఓకే, ఆ బోర్డు దగ్గర కాలు దులిపిరండి, దుమ్మున్న దులిపి ఇలా దులిపిరండి, సరిపోతుంది, వాడే దులుపుతాడు, అంతే. మనం చేసేది ఏం లేదు, మనం యాక్షన్ తీసుకునేది ఏం లేదండి. దేవుడు ఎంత మంచి టెక్నాలజీ ఇచ్చాడండి. చక్కగా నా ఇంట్లో నేను, మీ ఇంట్లో మీరు కూర్చొని వాక్యం పెట్టి ఎంత బాగుందండి. చూడండి, దేవుడు ఇచ్చిన ఒక బిల్డింగ్లో చక్కగా కూర్చొని దేవుడు వాక్యం పెట్టాడు. వీధి సువార్తలు ఎందుకంటే నిలబడి చెప్పాడు. ఎవడైనా తింటాడా నిజంగా? ఎవడైనా మారాడండి? ఎవడైనా బాప్తిజం తీసుకున్నాడు చెప్పండి, నేను అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. ఎవడైనా మీ పేపర్లు ఇస్తే తీసుకుంటాడండి? అక్కడ ముట్టు తెలుసుకుంటాడు, తీసుకొని జోబులు పెట్టుకుంటాడు, తెలుసా? ఎందుకంటే అవసరం. లూకా సువార్త 21వ అధ్యాయం మనకు యేసుక్రీస్తు మనకు చెప్తున్న మాట ఏంటంటే, లూకా సువార్త 21వ అధ్యాయము, క్రైస్తవులారా మీరు చేయవలసిన పని ఏంటంటే చెప్తున్నాడు. చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయం 17వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయం 17వ వచనం. నా నామం నిమిత్తమే కదా, నా నామాన్ని మీకు ఆపాదించాను. మీరు క్రైస్తవులు, నేను క్రీస్తును. నా నామం నిమిత్తం మీరు మనుషులందరూ చేత అన్నాడు. మనుషులందరూ చేత అన్నాడు. అందులో ఎవరు వస్తారండి? అందరూ వస్తారండి. ఇక మన పేరు పెట్టి అవసరం లేదు, అందరూ వస్తారు. అందరి చేత ద్వేషింపబడు. అసలు వాడు మన మీద ద్వేషంగా పెట్టుకున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి పత్రిక తీసుకుని అంటానా? చంపడు, మనం చంపడానికి రాడవాడు. మన మీద ద్వేషాన్ని పెంచుకున్నారు. దేని నిమిత్తం? క్రీస్తును మనం ధరించాం కాబట్టి, క్రీస్తును మనం అంగీకరించాం కాబట్టి, దుష్టులతో వేరయ్యాం కాబట్టి వాడు మన మీద ద్వేషం పెంచుకున్నాడు. ద్వేషం పెంచుకున్న వాడి దగ్గరికి వెళ్ళి నేను ప్రేమిస్తున్నానంటే వాడు నాకు సమాధానం చెప్తాడంటే ఐ లవ్ యూ బ్రదర్ అన్నా అనుకోండి. వాడు అసలు ద్వేషమే ఉంది మన మీద. వాడు మనం ప్రేమిస్తాడా? కనబడితే కాల్చి చంపేస్తారన్నట్టు మాట్లాడుతున్నారు ఈరోజు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మారు, నువ్వు క్రీస్తుని అంగీకరించు, నువ్వు మీటింగ్లకు రా, నువ్వు చర్చికి రా అంటే వాడు ఊరుకుంటాడా? చెప్పండి. కనుక మనుషులందరి చేత ద్వేషింపబడుదురు గాని అని అన్నాడు. గాని మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశించకూడదు. మీరు బ్రతకాలి, చిరాయు పొందుకొని మీరు బ్రతకాలి. నా నామం నిమిత్తము సాక్షాత్తంగా ప్రకటించడానికి మీరు నిలబడాలి అంటే మీ ప్రాణాలను ఓర్పుతో సహనముతో కాపాడుకోండి అన్నాడు. చాలా మందికి ఏంటంటే మన కుటుంబం ఎలా ఉందో మనకు తెలియదు, ఇంకోళ్ళ కుటుంబాలకి లేని పెడతారండి, పక్కన దగ్గరికి వెళ్ళి గెలుపుతారండి.
మన బతుకులే చక్కగా లేవు. మన బతుకుల గురించి మనం ఆలోచిద్దాం, మన బిజినెస్ గురించి మనం ఆలోచిద్దాం, మన ఉద్యోగం గురించి మనం ఆలోచిద్దాం. అంతేనంటారా? మన కుటుంబం గురించి మనం ఆలోచిద్దాం. వేరే వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించే మనకి ఏం అవసరం అండి? వాళ్ళు ఆలోచించుకుంటారు కదా. మరి ఈరోజు 66 పుస్తకాల గ్రంథం ఉందండి. దీనిని ప్రతిరోజు చదివినా, ఎన్ని పాఠాలు చెప్పినా ఇంకా కొత్తవే. ఊరికి నీటి జలం అన్నాడు, బుగ్గ అన్నాడు. ఇందులోనే అపారమైన సంపద ఉంది. ఇదంతా మంచిది, ఇదంతా పరిశుద్ధత, ఇది ఏంటి, ఎందుకని దీనిని వివరించవచ్చు కదా, చల్పతి కదా. నీవు నమ్ముకున్న క్రీస్తు, నేను నమ్ముకున్న క్రీస్తు, మన క్రీస్తు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత గొప్పవాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పవాడు, బైబిల్ ఎంత గొప్ప ప్రకటించి చాలు. వేరే మతంలోకి, వేరే విశ్వాసంలోకి, వేరే గ్రంథాలలోకి ఏలు పెట్టి అవసరమే ఉందండి మనకు. నాకు అర్థం కాదు. వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, వాదాలు ఉంది, ఇదే చెప్పే అవసరమే ఉంది మనకు. మన బ్రతుకులే చక్కగా లేవు, ఇక వేరే బ్రతుకుల గురించి మనం ఆలోచిస్తామా? వాడు ద్వేషిస్తున్నాడు మనం, వాడు ద్వేషిస్తున్నాడు. మరణ మన దగ్గరికి వెళ్ళి స్నేహం చేద్దామంటే ఏంటి? బుద్ధి జ్ఞానం ఉందండి మనకు. వాడి దగ్గరికి వెళ్ళి బైబిల్ వస్తావా? చౌకాడు కూడా నీ కళ్ళ ముంగంటే వాడు కాల్ చేస్తాడు. అవసరమా? అన్ని సమయాలలో పనికిరాదు. సమయము సందర్భాన్ని చూసి ఓర్పు సహనముతో మనము మెదులుకోవాలి. ఎందుకంటే మన ప్రాణాలు చాలా విలువైనవి దేవుని దృష్టిలో. ప్రతి ఒక్కరిని చంపుకుంటూ పోతే, ప్రతి ఒక్కరు చచ్చిపోతే దేవుని వాక్యము, దేవుని పనులు ఎలా జరగబాలో చెప్పండి. భారతదేశంలో మనం ఉన్నాం, రాజ్యాంగంలో వాక్ స్వేచ్ఛ ఉంది. నీ విశ్వాసం ఎంత గొప్పదో నువ్వు ప్రకటించు. నీ ప్రభు ఎంత గొప్పదో ప్రకటించు. వినేవారు వింటారు, వినని వారు వినరు. కానీ వేరే విశ్వాసంలోకి, వేరే గ్రంథంలోకి, వేరే మతస్థులలోకి వెళ్ళే అవసరం లేదు. మనకు అధికారం ఇవ్వలేదు ఆ రాజ్యాంగం. భారతదేశం విశ్వరాజ్యాంగం కూడా చెప్పింది, ఎవరి మతంలోకి వెళ్ళకండి, ఎవరి జోలికి మీరు వెళ్ళకండి, ఇదే ఎంత గొప్పది ప్రకటించండి చాలు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని అన్నాడు. మనం అందరం వినే కదండి విశ్వాసంలోకి మారాము, పరిశుద్ధులుగా మారాము. దేవుడు మన పిల్లలు పెట్టుకొని సంఘంలో కూర్చొని పెట్టాడు. వెయిట్ చేద్దాం. మనం అనుకున్నది జరుగుతుందా? జరగదు కదండి. ఎంత వెయిట్ చేయాలి? అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసు? చదవండి కింది మాట. మీ ఓర్పు, మీ సహనమే మీ ప్రాణాలను దక్కించుకుంటారు అనంది. ఎవరికంటే వాడికి స్టేటస్ పెట్టి, ఎవరికంటే వాడికి మెసేజ్ పంపకండి. వాడు ద్వేషించుకుంటున్నాడు. ఎవరికంటే వాడికి పాంప్లెట్ పంపకండి. వాడికి అవసరం లేదు, వాడికి ఇష్టం లేదు. వాడిదైనా సైకాలు వేస్తారు తెలుసా? ఇది కాలము సంకుచితమైన కాలం. ఇది క్రీస్తు రాకడ సమీపం అవుతుంది. భూమి మీద విశ్వాసులు ఉండరు అని అన్నాడు. విశ్వాసులు లేని కాలమే క్రీస్తు వారు రాకడ జరుగుతుంది, రెండవ రాకడ. మనం అనుకుంటున్నాం పంచేద్దాం, వాడికి చేద్దాం, వీడికి చేద్దాం. వాడు మనం ద్వేషించుకుంటున్నారా? ద్వేషించుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అంత స్నేహం ఎలా చేస్తాం చెప్పండి. ప్రకటన గ్రంథంలో కూడా ఏమన్నాడు తెలుసా? వినినవాడు విననివ్వు అన్నాడు. వినని వాడు వినకుండానే ఉండనేమో. నాకు వదిలిపెట్టండి, నేను చూస్తాను కదా, వాడు దూల నేను తీస్తాను కదా అన్నాడు. మనం ఎందుకంటే టీవీలోకి వెళ్ళుడు, మనం ఎందుకంటే ఆళ్ళ ఛానల్కి వెళ్ళుడు, ఈ ఛానల్కి వెళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నీరు మంచిది కాదు, నీరు మంచిది కాదు, నీరు మంచిది. వాడు మనం మంచిది అంటాడు, వాడు మనం మంచిది కాడు అంటాడు. ఇప్పుడు కూడా నేను మీ ముఖం మెచ్చలేదని అనుకో, నన్ను 10 రకాలుగా అంకెలు పెడతారండి. అవసరమా?
ఆకాశం మీద ఇంత ఉమ్ము మన మీద పడుతుందా కదా. దగ్గరికి తిట్లు అవసరం అండి. కొంచెం ఆలోచించాలి కదండి ఎవరైనా సరే. వాక్యం ఏం చెప్తుంది? వాక్యాన్ని ప్రకటించండి, వాక్యాన్ని అనుసరించండి. రోడ్ల పంట పాటలు పడితే వాడు ఊరుకుంటాడండి? ఊరుకుంటాడా? నేను ఒకరిని అడ్డుకున్నానండి, రచ్చ రచ్చ, మనకు అదే నచ్చుతుంది. మంచిది కాదు. మిమ్మల్ని బట్టే నా నామం అవమానించబడుతున్నాడు అన్ని జనులు ఎదురుగా. మనమే సక్కలేదు, మన ఇల్లే సక్కలేదు, మన ఇంటి దగ్గరనే ఆరంభమవుతుంది తీర్పు. ఎదుటి వానికి బోధించే మనం ఎలా ఉన్నదో ముందు మనం చూసుకోవాలి. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, మన శ్రేయస్సు కోరి, మనం ఎంచుకోరి, మనం భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా ఉండాలని యేసుక్రీస్తు వారి ద్వారా లూకా గారు, వైద్యుడైన లూకా గారి చేత వ్రాయించాడు. మిమ్మల్ని దేశం పెంచుకున్నారు వాళ్ళు. అవసరమైతే ఏంటంటే న్యాయస్థానాలకు అప్పగిస్తారు, అవసరమైతే పోలీస్ స్టేషన్లకు అప్పగిస్తారు, అవసరమైతే చంపుతారు. అంతవరకు సహించండి. మీరే విన్నారన్న, అంతదాకా తెచ్చుకోకండి. మీ పనులు చేసుకుంటూ లా అండ్ ఆర్డర్ ప్రకారంగా ఎవరికి ఇబ్బందికరం జరగకుండా, ఎవరికి అభ్యంతరం కలగకుండా మీ పనులు మీరు చేయండి. వెంట్రుక రాలితే నన్ను అడుగుమని తీసుకొస్తారు. కనుక ఎవరి జోళ్ళకి ఎవరు వెళ్ళకండి, ఎవరితో తర్కం పెట్టుకోకండి. తెలుసా? ఎవరితో వాదించకండి. తెలిసినంతో మాట్లాడచ్చు, తెలియనంతో మాట్లాడచ్చు. అతి తెలియని ప్రదర్శిస్తారు కదా, మనం మాట్లాడచ్చు. అంత నాకే తెలుసు అంటారు. నువ్వేది చెప్పేది తోకపట్ట, అంత నాకే తెలుసు. అతడు మాట్లాడవసరం మరి తెలిసిన వాళ్ళతో మాట్లాడేందుకంటే ఇలానే అలజడి సృష్టిస్తున్నారు, విద్వేషపూరితమైన ప్రసంగాలు చేస్తున్నారు, మతద్వేషాలు. ప్రపంచంలో, సమాజంలో శాంతి, పీస్ఫుల్ లేదు. కొట్టుకు చేస్తున్నారు, చంపుగా చేస్తున్నారు. మనమే తెలిసిన మనం వాక్యం తెలిసిన మనము తగ్గించుకోవాలి. అటువంటి వాటికి దూరంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ దరిద్రం డిబేట్లు మొదలయ్యాయో రచ్చ రచ్చ. దయచేసి వాటిని చూడకండి, వాటిని ఫాలో అవ్వకండి, వాటిని సబ్స్క్రైబ్ కూడా చేసుకోకండి, లైకులు కొట్టకండి. వాళ్ళని మనం ఇంకా రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలను మనం తీసేస్తున్నాం. తెలుసా మీకు? అర్థం చేసుకోండి. ఎంత లోతుల్లోకి ఈ మాట ఆలోచించండి. ఈరోజు ప్రాణాలు విడుస్తున్న వారిని మనమే ప్రాణాలు తీస్తున్నాం. ఎందుకంటే వారి లైకులు కొట్టి, వారిని సబ్స్క్రైబ్ చెప్పి, అలా సూపర్ అన్న మాట్లాడి డిబేట్ చేసి, ఎందుకు వారిని చెడ్డోడు అన్నందుకు వీళ్ళను మెచ్చుకుంటున్నా. వీళ్ళేమనుకుంటా కదా, అబ్బా నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తున్నా, ఇంకొకరు నేను చెడ్డోడని నిలబెట్టాలి. అక్కడ అవసరమా? ఎవరు అలాంటి పనులు చేయకండి దయచేసి, ప్లీజ్. మీ చేతులు గ్రంథం ఉంది, చదవండి. చనిపోయేంతవరకు ఎన్నిసార్లు చదువుతారు, దీన్ని ఎన్నిసార్లు ఆలోచిస్తారు. చదవండి. ఓకే, వాడిని చూడు, వీడిని చూడు, వీడిని చూడు, వీడిని చూడు, ఏంటి అసలు? కనుక జంతువుల రక్తం గురించి దేవుడు అంతగా ప్రత్యేకత తీసుకున్నప్పుడు, నరుని రక్తం ఎవడైనా చిందిస్తే వాని రక్తము కూడా నరుడి వలన చిందింపబడుతుంది. దేవుడికి వదిలిపెట్టే దేవుడు చూసుకుంటాడు. కానీ మనం మాత్రం ఓపికతో, సహనంతో మన వాక్యంలో ఏముంది వాక్యాన్ని ప్రకటించుకుంటే వాళ్ళు ప్రార్థన చేసుకుంటాం. అందరి ప్రాణాలు కాపాడుకోండి, అందరు సేఫ్గా ఉండండి. దయగలిగిన మా తండ్రి, మీ దయగలిగిన పాదంలో ప్రోగ్రాం చదివిస్తుంది. మంచి మాటలు మాకు వినిపించారు. మాటలు వినమేమో మాటల ప్రకారంగా కార్యాచరణలో చూపించి మంచి జ్ఞానాన్ని మాకు అందరూ ప్రసాదించారు. కాబట్టి వీళ్ళందరూ జ్ఞాపకం చేస్తాం.
ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించిన తండ్రి గారికి మంచి ఆయుర్వేదం మేము బలుని శక్తి ప్రసాదించండి. ప్రతి ఒక్క విషయంలో మీరు తోడైన ముందుకు నడిపించమని అనిపిస్తూ జరగబోయే సభలు 23, 24, 23 రోజుల సభలు మీరు తోడైనండి. కావలసిన అవసరాలను మీరు మాకు తీర్చమని అర్థిస్తూ క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనకు సమర్పించి ప్రతిమలాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.